హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను కదా, డ్రెస్కి నెక్ కుట్టాను అనమాట. అది హెమ్మింగ్ అవసరం లేదు, మిషన్ మీదనే కుట్టేస్తే వచ్చేస్తుంది. పైకి ఏమాత్రం కనిపించదు, నీట్గా ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి. తర్వాత లైనింగ్ తీసుకుంటాం కదా, లైనింగ్ కింద పెట్టేసి మెయిన్ క్లాత్ పైన వేసేయాలి. ఏమాత్రం సైడ్ స్టిచ్చింగ్ వేయకూడదు. సైడ్ స్టిచ్చింగ్ వేయకుండా మొత్తం ఫినిషింగ్ నీట్గా పెట్టేసుకొని, మన దగ్గర పిన్స్ ఉంటాయి కదా, బాల్ పిన్స్ అంటాం, దాంతో ఎక్కడికక్కడ నీట్గా పెట్టేసుకోవాలి. కొన్ని డ్రెస్సెస్కి డిజైన్ ఉంటుంది కదా, అది కూడా కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఎలా పెట్టుకున్నాను, నేను అలాగే పెట్టండి. నీట్గా కటింగ్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను. మీకు తెలియకపోతే చెప్పండి, నేను ఎలా కటింగ్ చేయాలో నెక్స్ట్ డిజైన్స్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను. మనం కట్ చేసి ఐరన్ చేసుకున్న దాన్ని మనకి సీదా అంటే పైన మెయిన్ క్లాత్ అయితే ఏది ఉంటుందో దానిపైన మనం క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. నేను ఫీజింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ వేయట్లేదు, అలా అని లైనింగ్ క్లాత్ పైన వేయట్లేదు. కరెక్ట్ ఫీజింగ్ క్లాత్ ఫినిషింగ్ ఎక్కడ ఉందో దాని పక్క నుంచి వేసాను. మనకి ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్తో ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే కూడా మరి హార్డ్గా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న గ్యాప్ అంతా చాలు, ఒక 1/2 ఇంచులలో చెప్పాలంటే. ఇక్కడ మనకి కరెక్ట్ ఆ షేప్ తిరగాలి అంటే మనం దారం ఎక్కడైతే వరకు ఉంటుందో అక్కడి వరకు ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ మనకి ఎలాంటి షేప్ అయినా సరే ఈజీగా మంచిగా మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎంతనైనా కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కడైతే రౌండ్ ఎక్కువ తిరుగుతుందో ఇంకా అక్కడ ఎక్కువ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. కానీ దారం మాత్రం కట్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ స్టిచ్చింగ్ పైన వేసుకోవడం వల్ల నెక్ చాలా బాగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఎలాంటి డిజైన్కైనా సరే ఫ్రంట్కు మాత్రం ఈ కుట్ వేయండి. బ్యాక్ సైడ్ వేయకుండా ప్రాబ్లం ఉండదు, కానీ ఫ్రంట్కి మాత్రం వేస్తే మనకు చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్సే, కానీ ప్రతిదీ మనం పాటిస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మీరు నమ్ముతారో లేదో, నా ఫినిషింగ్ కోసమన్నా 2 నెలలన్నా ఆగి నాతో కుట్టించుకుంటారు. కాకపోతే బిజీగా ఉండడం వల్ల వీడియోలు తీయడం టైం సరిపోవట్లేదు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ నెక్ యాజ్ టీజ్ ఎలా మనమైతే కట్ చేసుకున్నామో అలానే వచ్చింది నెక్. ఇక్కడ ఎవరైనా ఏం చేస్తారు, హెమ్మింగ్ చేస్తారు. నేను హెమ్మింగ్ చేయట్లేదు, తమ్మెల్లో పెట్టాను కదా హెమ్మింగ్ లేకుండా అని. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మొత్తానికి విడదీసి పై సైడ్ అనుకుంటున్నాను. అంటే కింది నుంచి పైకి అనుకున్నాను. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ క్లాత్ మాత్రమే నా సైడ్ ఉంది. ఇప్పుడు నెక్ అయితే కుట్టాం కదా, హెమ్మింగ్ ప్లేస్లో మనం ఒక కుట్టేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట. అంటే హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఎంత ఎడ్జ్కి వేస్తే అంత నీట్గా వస్తుంది. నీట్గా క్లాత్, లైనింగ్ క్లాత్ నీట్గా అనుకుంటా కుట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఒక్క చిన్న పని వల్ల మనకి చాలా టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ, కాకపోతే చిన్న చిన్న టిప్స్ తెలియక చాలా టైం వేస్ట్. నాకు ఒకప్పుడు చాలా టైం వేస్ట్ అయ్యేది. యూట్యూబ్ అంటూ చూడడం స్టార్ట్ అయ్యి, నేను వీడియోలు తీయడం స్టార్ట్ అయ్యాక చాలా నేర్చుకున్నాను. మీరెవ్వరు ఇబ్బంది పడొద్దని చెప్పి నేను ఇలాంటి వీడియోలు పెడుతున్నాను. ఇలాంటి మన ఛానల్లో చాలా ట్రిక్స్ ఉన్నాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్ ఆల్రెడీ కుట్టేశాను, ఫినిషింగ్ ఇలా ఉంది. బ్యాక్ నెక్ కూడా వీడియో పెడతాను, జాయింటింగ్, షోల్డర్ జాయింటింగ్ కూడా వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికన్నా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.